ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గంజాయి డ్రగ్స్ కు చెక్ పెట్టేందుకు ఈగల్ ఫోర్స్ తో పాటు 5 ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. డెప్యుటేషన్ పై సిబ్బందిని తీసుకోవాలని ఆదేశించింది. ఏపీలో గంజాయి డ్రగ్స్ నియంత్రణ కోసం ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. రాజధాని అమరావతిలో కేంద్ర కార్యాలయం, జిల్లాల్లో యూనిట్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతిలో నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్, 26 జిల్లాల్లో డిస్ట్రిక్ట్ నార్కోటిక్స్ సెల్స్ ఏర్పాటు కానున్నట్టుగా హోంశాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. గంజాయి డ్రగ్స్ సరఫరా, రవాణా నియంత్రణ, నేరాల దర్యాప్తు, విచారణపై ఈగల్ ఫోర్స్ కార్యాచరణ చేపట్టనుంది. ఈగల్ టాస్క్ ఫోర్స్ లో పనిచేసే సిబ్బందిని డిప్యుటేషన్ పై తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈగల్ ఫోర్స్ లో యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగులకు 30% ప్రత్యేక అలవెన్స్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. గంజాయి డ్రగ్స్ వ్యవహారాల్లో విచారణకు 5 ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు కోసం ఏపీ హైకోర్టుకు నివేదించినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈగల్ ఫోర్స్ కు ముందుగా 8.59 కోట్ల రూపాయలని కేటాయిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఏపీలో గంజాయి సాగు, డ్రగ్స్ సరఫరాపై ఉక్కుపాదం మోపుతున్నారు. వచ్చే 6 నెలల్లో మత్తు పదార్థాల వినియోగం లేకుండా చేసే దిశగా అన్ని మార్గాలపైన దృష్టి సారించిన ప్రభుత్వం ఈగల్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.